సొంత ఆలోచన, సొంత జ్ఞానము, సొంత బుద్ధితో ఈరోజు ఏం చేస్తున్నాం? మేము సపరేట్ అయిపోతున్నాము. ఎంత కుటుంబం లేరు, పిల్లలు ఉన్నప్పుడు అయినా వాళ్ళు ఏం చేస్తున్నారు? సపరేట్ అయిపోతున్నారు, వేరైపోతున్నారు. సరే, వేరైపోదాం. గొడవ అయిన తర్వాత తల్లి తండ్రి, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముడు ఎన్ని సంవత్సరం వరకు మనకి చూస్తారు? అర్థమవుతుందా మీకు? ఎన్ని సంవత్సరాలు చూస్తారు? అది భర్త అయినా సరే, భార్య అయినా సరే, తల్లి తండ్రి, అక్క చెల్లి, అన్న తమ్ముళ్ళు ఎన్ని సంవత్సరం చూస్తారు? ఒక నెల, 2 నెలల, సంవత్సరం. దాని తర్వాత ఎవ్వరు చూడలేదు. వాళ్ళ కుటుంబం గురించి వాళ్ళే బిజీ ఉన్నారు, వాళ్ళ మెయింటైన్ గురించి వాళ్ళే కష్టపడుతున్నారు. ఇక మనకి ఆరాం పెట్టాలంటే వాళ్ళు కూడా కష్టమే. వాళ్ళ గురించి వాళ్ళు చూస్తారా? మన గురించి చూస్తారా? వాళ్ళు ఇవన్నీ ఆలోచన చేయకుండా తొందరపడి తప్పుదారి వెళ్ళిపోతారు. ఇక్కడ 4లో దేవుడు స్పష్టంగా అంటున్నారు ఈ ప్రారంభం నుంచి, స్టార్టింగ్ నుంచి ఒక పురుషుగా, ఒక స్త్రీగా దేవుడు సృష్టించారు. ఒక కుటుంబంకి ఒక స్త్రీ, ఒక భార్య. ఇక్కడ ఏమైనా రాయబడి ఉన్నాయా? ఒక పురుషుకి 2 స్త్రీలు అని రాయబడి ఉన్నాయా? ఒక స్త్రీకి 2 పురుషులు ఏమి రాయబడి ఉన్నాయా? కేవలం ఒక పురుషు, ఒక స్త్రీ, ఒక భార్య, ఒక భర్త. దట్స్ ఇట్. వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు ఏమైపోతారు? తల్లి తండ్రి నుంచి సపరేట్ ఉంటారని. సపరేట్ అంటే మీరు పూర్తిగా సపరేట్ అయిపోయి తల్లి తండ్రికి వదిలేసేయండి అని చెప్పట్లేదు వాక్యంలో. ఆమెన్. కొంతమంది అంటారు కదా, ఇక్కడ వాక్యంలో రాయబడి ఉన్నాయి సపరేట్ అయిపోవాలి అని. దేవుడు సపరేట్ ఉంటారు అని చెప్తున్నారు. కానీ మీ తల్లి తండ్రి, అది అమ్మాయినా సరే, అబ్బాయినా సరే, మీ తల్లి తండ్రికి మీరు దూరం అయిపోండి, చూసుకోవద్దు అని దేవుడు వాక్యంలో ఇక్కడ రాయబడలేదు. ఆమెన్. నేర్చుకోవాలి మేము. భార్య అయినా సరే, భర్త అయినా సరే, ఏ ప్రేమ వాళ్ళ తల్లిదండ్రికి చేస్తున్నారు అదే ప్రేమ ఏం చేయాలి? ఇతరులు కూడా చేయాలి. ఎగ్జాంపుల్, భార్య వాళ్ళ తల్లిదండ్రికి ప్రేమిస్తున్నారు, ఎగ్జాక్ట్ అదే ప్రేమ వాళ్ళ అత్త మామయ్య కూడా చేయాలి. రైట్? అలాగే అల్లుడు కూడా, అంటే భర్త కూడా ఏ ప్రేమ తల్లిదండ్రికి చేస్తున్నారు అదే ప్రేమ అత్త మామయ్య కూడా చేయాలి. సమానంగా ప్రేమించాలి. యేసు ప్రభు 12 శిష్యులకి ఒకళ్ళొకరికి వేరువేరుగా ప్రేమించారా? సమానంగా ప్రేమించారా? ఈ భూమిలో ఎన్ని ప్రజలు ఉన్నారు? అందరికీ సమానంగా ప్రేమిస్తున్నారా? ఒకరికి వేరువేరుగా ప్రేమిస్తున్నారా? సమానంగా ప్రేమిస్తున్నారు. హల్లెలూయా. మేము సమానంగా ప్రేమించాలి. అది అక్క అయినా సరే, చెల్లి అయినా సరే, అన్న అయినా సరే, తమ్ముడైనా సరే, అత్త అయినా సరే, మామ అయినా సరే, తల్లి అయినా సరే, తండ్రి అయినా సరే, భర్త అయినా సరే, భార్య అయినా, పిల్లలైనా అందరికీ సమానంగా ప్రేమించాలి. ఒక్క శరీరము, వాళ్ళకి మనుషులు ఏం చేయకూడదు? వేరే సపరేట్ చేయొద్దు అని రాయబడి ఉన్నాయి. దేవుడు ఒక లో అన్నమాట. ఇది దేవుడు ఒక లో. వాళ్ళకి సపరేట్ చేయడానికి మనకి హక్కు లేదు, అధికారం లేదు. దేవుడు వాక్యంలో ఈరోజు నేర్చుకుంటున్నాం మేము. ఎంత కుటుంబం లేరు ఈరోజు? కోడలికి, వాళ్ళ బాబుకి సపరేట్ చేస్తున్నారు, కూతురుకి, అల్లుడికి సపరేట్ చేస్తున్నారు. వాళ్ళు కలిసి ఉండాలి అని, మంచిగా బ్రతకాలి అని, ఇష్టం లేకుండా సపరేట్ అయిపోవాలి అని సలహాలు ఇచ్చిన కుటుంబం ఎంతమంది లేరు? చాలా కుటుంబం ఉన్నారు, చాలా తల్లిదండ్రి ఉన్నారు, అత్త అమ్మ కూడా ఉన్నారు. ఆమెన్. దేవుడు వాక్యంలో నేర్చుకుంటున్నాము ఏంటంటే వాళ్ళకి ఎవరు కూడా సపరేట్ చేయడానికి హక్కు లేనే లేదు. ఒకవేళ వాళ్ళు సపరేట్ చేస్తే దేవుడు వాళ్ళకి భార్య భర్తగా బ్లెస్సింగ్ చేశారు. ఆ బ్లెస్సింగ్కి ఒకవేళ మీరు ఆయన నేనే అయినా ఎవరైనా 2 ముక్కలుగా చేస్తూ సపరేట్ చేస్తే ఆ పనిష్మెంట్ వచ్చే దినాల్లో భయంకరం ఉంటుంది. ఎవరైతే సపరేట్ చేశారు. ఆమెన్. నేర్చుకోవాలి. ఎగ్జాంపుల్, దేవుడు నాకు 2 బాబు ఇచ్చారు. మన ఇష్టంలో, నా పాస్టర్ గారు నా ఇష్టంలో పెళ్లి చేసి ఇచ్చాం, లేకపోతే పిల్లల ఇష్టంతో పెళ్లి చేసుకున్నారు వాళ్ళు అనుకోండి. వాళ్ళకి సపరేట్ చేయడానికి మనకి ఏమైనా హక్కు ఉన్నాయా? నాకు అయినా పాస్టర్ గారు అయినా హక్కు లేనే లేదు. ఒకవేళ వాళ్ళ కుటుంబంలో ఏమైనా సమస్య ఉంటే మేము ఏం చేయాలి? మోకరించి వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. ఒకవేళ వాళ్ళ తప్పు దారిలో వెళ్తే మేము ఏం చేయాలి? కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి ఇలా కాదు ఇలాగే అని వాళ్ళని సలహాలు ఇవ్వాలి, నేర్పించాలి. ఇది
దేవుడు ఒక ప్రేమ, దేవుడు ఒక వాక్యం, దేవుడు ఒక కుటుంబం, విశ్వాసి. ఇది కాదు అది బాగాలేదు, ఇది బాగాలేదు, సపరేట్ అయిపోండి, వదిలేసేయండి. ఎంతమంది లేదు. ఆమేన్. ఈరోజు నేర్చుకోవాలి దేవుడు ఇచ్చిన వాక్యం. మేము ఈరోజు ఏం నేర్చుకుంటున్నాము? కేవలము వాక్యం వింటే సరిపోదు, వాక్యం తెలిస్తే సరిపోదు, వాక్యము నేను బోధిస్తే సరిపోదు, వాక్యానుసారంగా కూడా అందరూ జీవించాలి. అప్పుడు దేవుడు మనకి ఆశీర్వదిస్తాడు. ఆమేన్. సామెతల గ్రంథము 13:13 చదవండి. అక్కడ ఏం రాయబడి ఉన్నాయి కదా. అది దైవజనులైనా సరే, ప్రవక్త అయినా సరే, విశ్వాసి అయినా సరే, ఇద్దరైనా సరే వాక్యం బోధిస్తే సరిపోదు, వాక్యం తెలిస్తే సరిపోదు, ఇంటే సరిపోదు. వాక్యానుసారంగా మేము ఏం చేయాలి? జీవించాలి. వాక్యానుసారంగా మేము ఫలించాలి. ఇక్కడ ఏం రాయబడి ఉన్నాయి? 6లో చూస్తున్నాము, ఒక భార్యాభర్తకి మేము సపరేట్ చేయడానికి హక్కు లేనే లేదు, ఎవరైనా సరే. మరి మోసే ఎందుకు మరి సలహాలు ఇచ్చారు? త్యాగ పత్రిక ఇస్తూ వదిలేసేయండి అని ఎవరు క్వశ్చన్ చేస్తున్నారు? ఫరోస్. ఎవరిని? యేసు ప్రభుని. ఇప్పుడు యేసు ప్రభు ఈ ఫరోస్ వాళ్ళకి ఎలాగ సమాధానం ఇస్తారు చూద్దాం. చదవండి కింద. కఠినమైన హృదయము చూసి మోసం చేశారు, మీకు సలహాలు ఇచ్చారు, అలాగే చెప్పినారు అని ఇక్కడ దేవుడు అంటున్నారు. కానీ స్టార్టింగ్ నుంచి అలాంటి కానే కాదు అని అక్కడ రాయబడి ఉన్నాయి. ఆమేన్. కఠినమైన హృదయం గురించి దేవుడు ఇక్కడ చెప్తున్నారు. అంటే ఎగ్జాంపుల్, ఎందుకు ఈ కొట్లాడాలు, ఎందుకు ఈ భూతులు, ఎందుకు ఇది వదలండి. ఇది పిల్లలు ఉన్నారు కదా, మేము మనుషు తప్పు అయిపోయింది, సారీ అని చెప్తే కూడా వాళ్ళ హృదయం ఒక రాయబండలాగా ఉంటుంది కదా. అలాగే కఠినమైన హృదయము చూస్తూ మోసే ఆజ్ఞ వాళ్ళకి ఇచ్చారు అని దేవుడు వాళ్ళని చెప్తున్నారు. ఇప్పుడు కూడా ఇలాగే జీవిస్తున్నారు. ఒక తప్పు అయిపోయింది కదా, పిల్లలు ఉన్నారు కదా. ఈ భూమిలో ఎవరు చెప్పగలుగుతారా నేను తప్పు చేయలేదు అని? ఎవ్వరు కూడా చెప్పలేరు. మేము అందరూ పాపిష్టి మనుషుల్ని. రోమీ పత్రిక 3:10 రాయబడి ఉన్నాయి, ఈ భూమిలో నీతిమంతు ఎవరు కూడా లేనే లేరు. ఆమేన్. ఈ భూమిలో ఒక పర్సన్ కూడా నీతిమంతు ఎవరు లేదని రాయబడి ఉన్నాయి. కాబట్టి మేము ఏం చేసుకోవాలి? ఒకవేళ తప్పు అయితే సరి చేసుకోవాలి. కలిసి మేము జీవించాలి, కలిసి మేము బ్రతకాలి, కలిసి మేము దేవుడి గురించి నిలబడాలి, ఆరాధించాలి, వాక్యానుసారంగా జీవించాలి అని ఒక నిర్ణయం తీసుకోవాలి. కొన్ని సిస్టర్స్ ఉంటారు, మీరు తప్పుగా అనుకోవద్దు, ఇలాంటి భూతులు మాట్లాడతారు. నోరు కంట్రోల్ ఉండదు అన్నమాట. గన్ ఉంటుంది కదా, ఫైర్ చేసిన గన్కి లేకుండా స్పీడ్ ఉంటుంది. రాజధాని ఎక్స్ప్రెస్ మన హైదరాబాద్ నుంచి బయలుదేరితే ఢిల్లీ వరకు స్పీడ్ వెళ్తూనే ఉంటుంది చూడండి. అలా ఉంటుంది నోరు అన్నమాట. ఆమేన్. అంటే ఆ నోరు వల్ల కూడా కుటుంబంలో గొడవ, కంట్రోల్ లేకపోతే. సైతాను అదే కావాలి కదా సైతానికి, మీరు గొడవ అయి మీరు ఇద్దరు సపరేట్ అయిపోండి. ఏ నోరుతో మేము ప్రార్థిస్తున్నాము, ఏ నోరుతో వాక్యం చదువుతున్నాము, ఏ నోరుతో సృష్టికర్త యెహోవా యేసు ప్రభుకి పిలుస్తున్నాము, ఏ నోరుతో ఇతరుల గురించి ప్రార్థిస్తున్నాము, అదే నోరు ఏం చేస్తున్నాము? మేము పాడు చేస్తున్నాము. అంటే ఆ నోరులో ఇంకా ఏమైనా పిలిస్తే ఏమైనా బ్లెస్సింగ్ మనకి వస్తుందా? రానే రాదు. ఇదే నోరులో ప్రార్థన, ఇదే నోరులో యేసు ప్రభుని పిలుస్తున్నాము, అదే నోరులో ఏం చేస్తున్నాము? భూతులు మాటలు, గొడవలు, తిట్టులు ఇప్పుడు చేయకూడదు. మీకు తెలుసా ఈ టంగ్లో పవర్ ఉంది. ఆమేన్. ఇలాంటి శక్తి దేవుడు మనకి ఇచ్చారు. మీరు ప్రార్థిస్తే చాలు. ఒకవేళ ఈ నోరు పరిశుద్ధంగా ఉన్నాయనుకోండి, మీరు పరిశుద్ధంగా ఉన్నప్పుడు ప్రార్థించండి ఇతరుల గురించి, మీ ప్రార్థన వల్లే వాళ్ళకి జవాబు దొరుకుతుంది. హల్లెలూయా. మీ ప్రార్థన వల్లే వాళ్ళకి జవాబు దేవుడు ఇస్తారు. ఒకవేళ వాళ్ళకి గర్వఫలం లేదు, మీ ప్రార్థన వల్ల దేవుడు వాళ్ళకి గర్వఫలం ఇస్తారు. ఆమేన్. మీ ప్రార్థన వల్ల వాళ్ళకి సుస్థ దేవుడు ఇస్తారు. ఆమేన్. మీ ప్రార్థన వల్ల వాళ్ళు విడుదల పొందుకుంటారు. ఈ నోరుని కాపాడుకోవాలి. ఇదే నోరులో మందు తాగుతారు, కైనీళ్ళు, గుట్కాలు, సిగరెట్లు, అంతే కదా. బ్రదర్స్ కూడా ఉన్నారు,
కాబట్టి మేము జాగ్రత్త ఉండాలి. సైతానికి బాగా తెలుసు, అపవాదికి మన బలహీనత ఏం ఉన్నాయనేది. అదే బలహీనత ఏం చేస్తుంది, సైతాను కింద పడేస్తుంది. ఆ ఒక్క బలహీనత ఏమున్నది అది తీసి పడేసేయాలి. అది ఆమెన్. ఆ బలహీనత తీసి పడేస్తే కుటుంబంలో శాంతి ఉండదు. కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి మేము. ఎగ్జాంపుల్, భర్త కొంచెం కోపం పడినారు, భార్య ఏం చేయాలి, కొంచెం ఆగిపోవాలి, సైలెంట్ అయిపోవాలి. ఒకవేళ భార్య కోపం పడినప్పుడు భర్త కూడా కొంచెం సైలెంట్ అయిపోవాలి. అప్పుడు కుటుంబం మంచిగా నడుస్తుంది.